బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటిదంటే మా ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సమ్మర్ అయిపోయినాక మాకు పచ్చడి గుర్తొస్తుంది. సో మేము పెట్టుకొని అట్లా తింటాము. అందరికి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి మాకు ఇట్లా వెరైటీగా ఉంటుంది. సో మేము ఇప్పుడు పెడుతున్నాం. మా అమ్మమ్మ వచ్చేది పెడుతుంది, అంటే మా మమ్మీ వాళ్ళ పిన్ని వచ్చేది పెడుతుంది. సో చూద్దాం ఎలా పెడతాదో. నాకు కూడా అంత ప్రాసెస్ గుర్తులేదు, ఎలా పెడతాం మనం కూడా చూసుకుందాం. మీకు మామిడికాయలు చూపిస్తా ఎంత బాగున్నాయి చూడండి. బాగున్నాయి కదా మామిడికాయలు. మా మమ్మీ అయితే ఏం చేస్తుందో చూడండి. అప్పటి నుంచి వెల్లిపాయల పొట్టు అయితే తీస్తూనే ఉన్నాం, అది మాత్రం అవ్వట్లేదు. సగం కూడా కాలే. అవి తీసి తీసి మా చేతులు కూడా వస్తున్నాయి. మీరు చూపిస్తా, చూపి మమ్మీ ఒకసారి. సగం కూడా కాలే, ఇంకా చూడుర్రి. ఇంకా మా మమ్మీ ఇంకా తీరి తీరి అని నా వెంట అయితే పడుతుంది. వాళ్ళ కొడుకునైతే బయట ఆడడానికి పంపించింది, నాకు పట్టుకుంది మా మమ్మీ. అట్లుంటది మా మమ్మీతో. ఇంకా రియాక్షన్స్ మీద రియాక్షన్ ఇస్తుంది మా మమ్మీ, అట్లుంటది. నా చెయ్యి అయితే నొస్తుంది గైస్, దాని పొట్టు తీసి తీసి. ఈ ఫింగర్ మస్తు నొస్తుంది, దీంతో తీస్తాం కాబట్టి దీంతో ఫుల్ నొస్తుంది. మా మమ్మీ అయితే పనుకుంది, మొత్తం తీసి తీసి అలసిపోయిందంట. సో వనుకుంది, మనం కూడా వనుకుందాం జరసేపు. వాళ్ళ పిన్ని వచ్చినాక, అంటే మా అమ్మమ్మ వచ్చినాక పెడుతుందంట. ఆమె 3 o'clock వస్తా అని చెప్పింది. సో ఆమె వచ్చినాక పెడితే వీడియో తీయం అంతే. అమ్మమ్మ కోసం ఎదురు చూసి చూసి మొత్తం ఇదవుతున్నాం. సో టైం పాస్ కావట్లేదని నేను చేరిపోయినా, మా మమ్మీ దాన్ని మొత్తం తీసుకుంటా కూర్చుంది. మా తమ్ముడేమో ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. వాడి పని అంతా అంతే. సో నాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక నేను ఫోన్లో చూసుకుంటున్నా, మా మమ్మీ ఏది చేస్తుంది. ముగ్గురం ఒక్కొక్క పని చేస్తున్నాము. సో ఆమె ఎప్పుడు వస్తాం అంటే మా అమ్మమ్మ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. 3 o'clock వస్తానండి. కోయడానికి అయితే కూర్చుంది, ఇందాకే వచ్చింది. చూడండి, కోయడానికి అయితే కూర్చుంది. ఈమె చూడండి, ఈమె చూడండి. దీని గురించి ఏదో బిజినెస్ అయితే అవుతుంది కదా. ఈమె చూడండి, ఒక చూస్తున్నారు ఇట్లా. మీతో అయితే మస్తు టైం పాస్ అవుతుంది. మస్తు ఉంది కదా ఈమె క్యూట్ గా. ఎట్లా చూస్తుందో చూడండి కెమెరా సైడ్. మా తమ్ముడు పని చేస్తుంటే చూడడం ఎట్లా నవ్వుతుందో. ఇక్కడ అన్ని ప్రిపరేషన్ అవుతున్నాయి ఆవకాయ పచ్చడికి. ఈ పాప చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతుందో. ఇంకొస్తలేదంట చెప్తుండు. నీ బతికే వేస్ట్ తెలుసా నీకు, అట్లుండాలి. నా పేరు ఇస్తున్నాడు, నేను తీస్తాను. ఆ పాప చూడండి ఎంత క్యూట్ ఉందో కదా, చాలా బాగా ఆడుకుంటుంది. ఇంకా చాలా ఎవరి దగ్గరైనా పోతుంది. సో పచ్చడి అయితే చేస్తున్నాం. దాంట్లో ఇంగ్రీడియంట్స్ మీకు తెలిసింది కదా, డైలీ వేర్గానే, అంటే మా అమ్మమ్మ స్పెషల్గా పెడుతుంది, మంచిగా పెడుతుంది. అయితే చాలా ఇష్టం మా అమ్మమ్మ పెడితే. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కాగిన నూనె ఉంటుంది, మా మమ్మీ అయితే దాన్ని ఫుల్ కాగబెట్టుకొచ్చింది. అది మస్తు గరంగా ఉంది. ఆ పాప ఏమో ఫుల్ ఏడుస్తుందని నేను బయట తీసుకెళ్ళిన. దాంట్లో ఎండుమిరపకాయలు వేసి బయటకైతే తీసేసింది మా అమ్మమ్మ. దాంట్లో పెట్టడానికి, దాంట్లో కలుపుతాం కదా అట్లా, దాంట్లో కలపడానికి అయితే పక్కన అయితే పెట్టేసింది. దాంట్లో మొత్తం వేసేసింది. తర్వాత పక్కన తీసేసింది. అంటే అది చాలా వేడిగా ఉంది కదా, కాగి మా మమ్మీ అయితే ఫుల్గా ఆగిపించింది దాన్ని. మొత్తం పొగలు వస్తున్నాయి దాని నుంచి. తర్వాత మా అమ్మమ్మ తీసేసినాక అది కర్రగా అయిపోయినాయి, మొత్తం బుగ్గు ఎట్లా అవుతుంది అట్లా అయిపోయింది. సో దాన్ని పక్కన పెట్టేసింది మా అమ్మమ్మ. పక్కన పెట్టేసినాక
ఇంకా అవి కోయడం కూడా అవ్వలేదు, కొంచెం ఉన్నాయి. ఇంకా అవి కొంచెం ఇది ఎండుమిరపకాయలు అయితే అక్కడ పక్కన పెడుతుంది, ఇంకా దాంట్లో వేస్తుంది. దాంట్లో ఇద్దామా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది. ఫైనల్గా అయితే అన్నీ వేసేసింది దాంట్లో. అదేమో ఫుల్ కాగుండేసరికి మొత్తం వేసేసరికి బ్లాక్ అయిపోతుంది. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయని దాన్ని అయితే మా అమ్మమ్మ అయితే కోస్తుంది. ఇదైతే చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది. దాని పేరు వచ్చేసి మామిడికాయ కోసే కోత అంట. సో మా మమ్మీ అయితే అవి జీలకర్ర అయితే తక్కువ అయిపోయినాయని దాని నుంచి జీలకర్ర తక్కువ అయిపోయినాయి షాప్ నుంచి మా మమ్మీ అయితే తెప్పించింది. దాంట్లో అమ్మమ్మ అయితే మొత్తం వేసేసింది, 3 ప్యాకెట్స్ తెప్పించింది. దాంట్లో మొత్తం అన్నీ వేసేసింది మా అమ్మమ్మ అయితే. ఆ జీలకర్ర వేసేసినాక మా అమ్మమ్మ అయితే ఆవాలు వేస్తుంది. ఆవాలు వేసేసినాక అదేమో ఉంటుంది కదా, నాకు కూడా దాని పేరు అంతగా తెలీదు. సో మీకు వీడియోలో చూపించినట్టుగా మీరైతే ఫాలో అయిపోయింది, చాలా బాగా వచ్చింది. లాస్ట్ ఫైనల్గా అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. అన్నీ వేసేసినాక అమ్మమ్మ అయితే మొత్తం దాంట్లో అన్నీ వేసేసింది. అంటే ఇంత క్వశ్చన్ కదా, దాంట్లో ఏమేమో వేసింది మా అమ్మమ్మ. నాకు కూడా అవి ఇంగ్రీడియంట్స్ పేరైతే నాకు అంతగా తెలీదు. నేను ఎప్పుడు చూసిన, బట్ దాని పేరైతే నాకు అంత గుర్తులేదు. తర్వాత మా అమ్మమ్మ అయితే దాంట్లో ఉప్పు వేస్తుంది, ఇంత తెద్దాం అంత తెద్దాం ఇంతమని చేస్తుంది. మమ్మీ అయితే 2 స్పూన్లు వేసి చాలు పిన్ని అని అంటుంది. అన్న అయితే మా అమ్మమ్మ అయితే దాంట్లో అయితే కలుపుతుంది. మా మమ్మీ అయితే అంతే ఇంతే అని చెప్పుకుంటూ అయితే పోతుంది. మొత్తం మా అమ్మమ్మ అయితే మిక్సింగ్ అయితే చేస్తుంది. దాని ఇట్లా మొత్తం అన్నీ ఇప్పుడు కోసినాం కదా పీసెస్, దానికైతే మొత్తం ఇది అయిపోవాలి అంటే అబ్జర్వ్ అంటే గట్టిగా పట్టుకోవాలి కాబట్టి అమ్మమ్మ అయితే మొత్తం కలుపుతుంది. అమ్మమ్మకి అయితే అంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయంట, అంటే ఆమె జర ఓల్డ్ ఏజ్ అయిపోయింది కదా. సో మా తమ్ముడైతే నాకు తన పాపని ఎత్తుకుంటే నాకు వీడియో తీస్తుండే, ఇద్దరిని కలిపి. ఆమె చాలా క్యూట్గా ఉంది, నా దగ్గర అయితే ఉండిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కారం చూడండి ఎంత ఎర్రగా ఉందో, దాంట్లో అది ఫుల్ కారం ఉంటుంది. మా అమ్మమ్మ ఏమో ఇంకే అని అంటుంది, మేమేమో 2 స్పూన్లు 5 స్పూన్ జాలి మమ్మీ అని అంటుంది. ఇంకేరని మా అమ్మమ్మ అంటుంది. అది ఫుల్ కారం ఉంటుంది గైస్. నాకైతే మా ఇంట్లో కారం అయితే పడదు. సో కొంచెం వేసుకుంటా, ఇంతసార్లు వేసుకుంటా. మా అమ్మమ్మ అయితే చాలా ఇప్పించేసింది, కానీ చాలా బాగా కుదిరింది లాస్ట్కి. నాకైతే చాలా బాగా నచ్చింది. కారం వేసేసినాక మా మమ్మీ కలిపింది. ఫస్ట్ మా మమ్మీకి అయితే కలపడం రావట్లేదని మా అమ్మమ్మ తీసుకొని అయితే దాన్ని మొత్తం ఒక్కొక్క పీసెస్కి పట్టేటట్టు అయితే మంచిగా కలిపింది. ఇంకా ఒక్కొక్క పీసెస్కి పట్టింది, మంచిగా అయితే అయింది. ఇందాక మీకు నూనె చూపించిన కదా, దాంట్లో అయితే మొత్తం మా అమ్మమ్మ వేసేసింది ఇంగ్రీడియంట్స్ మీకు చూపించిన కదా, అవి వేసేసినాక మొత్తం ఒకసారి కలుపుతుంది. ఇంకా దాని పొగ నుంచి వస్తూనే ఉన్నాయి. తర్వాత దాన్ని తీసుకొని వచ్చి అయితే దాంట్లో ఇందాక మొత్తం కలిపినామని కారం అది వేసి మొత్తం అయితే మా అమ్మమ్మ అయితే దాన్ని అయితే మిక్సింగ్ చేస్తుంది. వేసేసి దాంట్లో ఏమో దాన్ని పెట్టుకొని అంతా గీకి అక్కడ దాంట్లో వేస్తుంది. తర్వాత మా మమ్మీ వచ్చి దాంట్లో ఆయిల్ ఉంది తిప్పిన దాంట్లో వేయని అంటుంది. ఇప్పుడు ఆయిల్ ఎంత రేటు ఉన్నాయో చాలా రేట్లు అయితే పెరిగిపోయినాయి. సో అన్నిటివి పెరిగిపోతున్నాయి. మా మమ్మీ అయితే ఇప్పుడు దాంట్లో వేసేసినాక మా అమ్మమ్మ అయితే మొత్తం దాని మిక్సింగ్ ఒక్కొక్క పీసెస్కి పట్టేటట్టు అయితే మంచిగా చేస్తుంది. మా తమ్ముడైతే ఎప్పుడు తినాలని దాని వెంటనే పడుతుండు. ఎట్లా ఉంటుంది అయితే కలపడం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళకైతే ఆత్రం అయితే ఆగలేదు. ఈయన చూడండి ఎట్లా వేస్తుండో, వాళ్ళ చెల్లిని ఆడిపిస్తుండు. నేను ఇక్కడ పక్కనైతే కూర్చున్నా అంట, నాకు కూడా తినాలనిపిస్తుంది. వేడి అన్నంలో తింటే ఉంటది. అది అయిపోయినాక ఛాయ్ అయితే తాగుతున్నాం అందరం. అది అయిపోయినాక చిల్ అవుతున్నాం అందరం. సో మా అమ్మమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళందరూ తాగుతారు ఛాయ్, నేను కూడా తాగిన. తర్వాత దాన్ని అయితే కరెంట్ అయితే పోయింది గైస్. మా వైపు వర్షం పడింది, అప్పుడు కరెంట్ అయితే తీసేసిండు. ఒక ప్లాస్టిక్ వేసినాం, జారపు మేము తేలే. సో అట్లా వేసేసినాం. మా అమ్మ చూస్తుంది, అందరికైతే నోరు ఊరుతుంది. మా తమ్ముడు దాంట్లో అన్నం వేసి ఇప్పుడు తినాలి దాని వెంటనే పడుతుండు. మమ్మీ అయితే అన్నం వండింది. తర్వాత అయితే ఇందాక అన్నం అయితే కలిపింది దాంట్లో. నోరు ఊరుతుంది, ఈయనైతే నోరు ఊరుతుంది అని అంటుండు. సో మనం తిందాం. ముద్దాదా చూడండి ఎట్లా తింటుర్రు. ఇప్పుడు
అది అయిపోయినాక నేనైతే తిన్నా. మా మమ్మీ నాకు ముద్ద పెట్టింది. మస్తు ఉండే గైస్. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఫైనల్గా అయితే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుండే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తినాలనిపిస్తుంది. మా తమ్ముడు అయితే అక్కడనే కూర్చుండు, ఆ గిన్నె అయిపోయేదాకా అక్కడనే కూర్చుంటాడేమో. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.